Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Keithra Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరిని ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from John chapter 1 verse 3. It says in the Bible, through him all things were made, without him nothing was made that has been made. In him was life, and the life was the light of men. So a powerful promise that John is been telling to each one of us. The Bible is been telling to each one of us. మరి దేవుడు లేకుండా మరి ఈ లోకంలో ఏదీ లేదు అనేది. In the beginning there was a word, word was God, word was with a God. మరి భూమిని ఆకాశాలను సృజింపక ముందే దేవుడు ఉండి ఉన్నాడు. మనమందరం మరి ఈ లోకంలో రాకముందే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. మరి ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు వెలుగు వస్తుంది అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానము. ఎప్పుడైతే ఇన్ హిమ్ దే వాజ్ ఎ లైట్, ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార శక్తులతో కాకుండా దేవుని సన్నిధిలో దేవునిలో ఉన్నప్పుడు మన జీవితంలో మనం వెలుగుకరమైన బిడ్డలుగా, అనేకులకు మరి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా, అనేకులకు మనం మన జీవితాన్ని మరి ఆదర్శమైన జీవితంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానము. మరి ఈ దేవుడిలో కాకుండా ఈ లోకంలో నువ్వు పడి ఉన్నప్పుడు మరి నీకు జీవితంలో మరి వెలుగుకరమైన జీవితంగా ఉండడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఈ లోకం సంబంధమైన శక్తులతో నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగును నువ్వు చూడలేవు, ప్రకాశమైన వెలుగును చూడలేవు. చీకటి శక్తులతో నీ యొక్క సంబంధాలు ఉన్నప్పుడు మరి ఈ జీవితంలో నువ్వు దేవుని వెలుగును చూడడానికి చాలా కష్టమవుతుంది అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. బైబిల్ చెప్తుంది మనందరికీ ఈరోజు ఉదయకాలంలో ఏమంటున్నాడు, ఇన్ హిమ్ దేర్ వాజ్ ఎ లైట్. సో ఆయన లేకుండా ఈ లోకంలో వెలుగు కానీ, ఆయన లేకుండా ఈ లోకంలో మరి ప్రకృతి కానీ, ఆయన లేకుండా ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మరి అంత గొప్ప దేవుడు ఒకే ఒక మాటతో మరి ఆయనను మనం కలిగి జీవించాలి. కానీ మనం ఈ లోకంలో మనుష్యులతో కంటే, ఈ లోకంలో శరీర సంబంధమైన వాంఛలతో కంటే దేవుడిని కలిగి జీవించాలి. ఆయనలో మనం కలిగి జీవించినప్పుడు మనకు వెలుగుకరమైన బిడ్డలుగా మనమందరం ఉంటామనేది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. సో let we all have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Keithra Ministries Daily Bread every single day. We especially pray for the people who's been watching our Keithra Ministries Daily Bread, as the Bible says very clearly, in him there was a light. దేవుని యందు మాత్రమే వెలుగు ఉంటుంది. Let the people who's been watching this video, if they are into this worldly things, మరి ఈ లోక సంబంధమైన శక్తులతో వారు సహవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగును చూడడం ఎంతో కష్టము. ఎందుకంటే ఆయన ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క సమస్తాన్ని మనకంటే ముందు, సృష్టి కంటే ముందు ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయన వచ్చాక మరి సమస్తాన్ని సృష్టించాడు. ఆయనలో మాత్రమే వెలుగై ఉంటున్నది అని మనమందరం గుర్తుపెట్టుకొని, లోక సంబంధమైన శక్తులతో కాకుండా దేవుని సంబంధమైన మనుషులతో, దేవుని సంబంధించిన వాక్యముతో మన జీవితాన్ని ప్రతినిత్యము కడుగుకొని శుభ్రపరచుకోవాలనేదే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. Let those people receive strength right now based on the video based on the statement that you have been given for each one of us who's been watching our Keithra Ministries Daily Bread. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching our Keithra Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.